ఫస్ట్ ఓకేనా నాగేశ్వరరావు, శివకి అన్యాయం జరగలేదు. అంజలి గారు, ఫస్ట్ మీరు బస్సు దిగ్గానే అబ్బా అనిపించింది మేడం. కానీ దాని తర్వాత ఎక్కడా కూడా అలాంటి ఫీల్ క్రియేట్ చేయకుండా ఒక మంచి పుష్ప క్యారెక్టర్లోకి తీసుకెళ్లారు. అంటే ఇప్పుడు ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు అవసరం లేకుండా కూడా వల్గారిటీ ఉన్న ఈ టైంలో దీన్ని ఫస్ట్లోనే మీరు అనుకున్నారా, లేకపోతే డైరెక్టర్ డిజైన్ చేసిన దానిలోనే ఇది ఉందా? అంటే ఎక్కడ అంటే చిన్న లైన్ ఉంటుంది గ్లామర్కి వల్గారిటీకి, యు ఆర్ వెరీ గ్లామరస్. అందుకని నేను చెప్తున్నాను, అందుకని చాలా చక్కగా చేశారు. ఎక్కడ కూడా వేరే అభిప్రాయం కూడా రాలేదు. ఒక ఊర్లో జర్నీ ఫీల్ అయ్యాం తప్ప ఎవరు నటిస్తున్న ఫీల్ కూడా రాలేదు. ఆ క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తారు మీరు? థ్యాంక్ యూ. అంటే మేము ఫస్ట్ నుంచి డే 1 నా దగ్గరికి ఇలా ఒక ప్రాస్టిట్యూట్ రోల్ అని నేను ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక చిన్న హెసిటేషన్ ఏ యాక్టర్కైనా ఉంటుంది, ఇది ఎలా తీయబోతున్నారు అని దాని మీద. బికాస్ దాని మీద మన డిమాండ్ ఉండదు. వన్స్ మనం క్యారెక్టర్ ఓకే చేసిన తర్వాత మనం యాక్ట్ చేసే విధానంలో తప్ప అది ఎలా డిజైన్ చేస్తున్నారు అనేది మన చేతిలో ఉండదు. బట్ ఈ పుష్ప క్యారెక్టర్ ఇలాగే ఉండాలని మేము డే 1 డిసైడ్ అయింది. ఆ క్యారెక్టర్ ఆర్కే అదే. ఆ అమ్మాయి వచ్చి ఊర్లో దిగిన వెంటనే మీరు అన్నట్టు అబ్బా ఎంత బాగుందా అమ్మాయి అని అనుకోవాలి. కానీ త్రూ అవుట్ అమ్మాయికి ఆర్క్ మారుతున్నప్పుడు అదే అమ్మాయిని అమ్మాయి ఇంకొకరిని చంపేసినా కూడా మీరు పర్సనల్గా ఆయన చంపేసినా తప్పలేదని ఫీల్ అయ్యే ప్లేస్లో తీసుకొచ్చి కూర్చోబెట్టాం. అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా క్లాస్గా ఉండాలి. దో షీ ఈజ్ ఎ ప్రాస్టిట్యూట్. 2006 నుంచి ఇక్కడ జర్నీ ఉంది మీకు, 18 years జర్నీ. ఒక కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడక్షన్ హౌస్తో చేస్తే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయో మీకు తెలుసు. అలాంటిది ఎలా ముఖేష్ని ప్రశాంత్ని నమ్మి మీరు యాడ్ చేశారు? చెప్పాలా? చెప్పేనా? యాక్చువల్గా అలాంటి ఏం లేవు. ఎందుకంటే ప్రశాంతిని నేను ఒక 2-3 సార్లు లొకేషన్లో చూశాను, అంతకుమించి ఆవిడ ఎప్పుడూ రాలేదు. అండ్ ముఖేష్ తనకి కావాల్సింది తెచ్చుకునే వరకు మన పక్కన చాపేసుకుని కూడా కూర్చుంటాడు, ప్రాబ్లం ఏం లేదు. కింద కూర్చునైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నాకు ఇది కావాలి అంటే నాకు ఇది ఎందుకు కావాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లేదు నాకు కావాలని డిమాండ్స్ ఏమి ఉండవు. కానీ నా వైపు నుంచి నాకు ఇది ఇబ్బంది, లేకపోతే నాకు ఇది నేను ఇలా అనుకోలేదు పుష్పాని అంటే తను రిసీవ్ చేసుకునే ఎండ్లో కూడా ఉంటాడు.